ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. వదిన పార్ట్ 6లో ఏం జరగబోతుందో చూసేద్దాం. బాగా చదివే నవ్య తన జీవితాన్ని నేనేదో నాశనం చేస్తానని అనవసరపు ఆలోచనలతో తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. నేను చెప్పినా అర్థం చేసుకోలేకపోతుంది. ఇకపై స్ట్రెయిట్ రూట్లో వెళ్తే లాభం లేదు, అడ్డదారిలోనే వెళ్ళాలి. ఇప్పుడు నవ్య లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఇంటి పరువు పోతుంది. ఊర్లో వాళ్ళు నవ్య గురించి తలా ఒక రకంగా మాట్లాడుకుంటారు. దాంతో ఆయనకి నవ్య మీద అసహ్యం వేస్తుంది. మళ్ళీ ఇంటికి కూడా రానివ్వడతారని. అన్న చెల్లెలు ఇద్దరు విడిపోతారు. అలా జరగకూడదు. ఆడపిల్లకి అన్న సపోర్టు, ప్రేమ చాలా అవసరం. పోనీ ఆయనకి అర్థమయ్యేలా చెప్దామా? తన చెల్లి ఇలా ఆలోచిస్తుందని తెలిస్తే ఆయన చాలా బాధపడతారు. ఈ విషయం ఆయనకు తెలియకుండా సమస్యను పరిష్కరించాలి. అబ్బాయి మంచివాడు కాకపోతే తన జీవితం కూడా పాడైపోతుంది. ఇదంతా జరగకుండా ఉండాలంటే నవ్యనే తనంత తానుగా లేచిపోవాలనే ఆలోచన విరమించుకునేలా చేయాలి. ఈ నవ్య, ఈ డ్రెస్ సూపర్గా ఉంది, ఎక్కడ కొన్నావు? ఇది నేను కొనుక్కున్న డ్రెస్ కాదులేవే. వదిన మరదళ్ళు ఒకరికొకరు బట్టలు పెట్టుకుంటున్నారని మా వదిన నా కోసం కొందిలే. మా వదిన ఉంది, ఎందుకు కనీసం డ్రెస్ కొనిపెట్టాలన్న జ్ఞానం కూడా లేదు. ఈవిడ మాత్రం ప్రేమతో కొందా ఏంటి? తన బాగోతో నాకు తెలిసిపోయిందని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న నాటకాలు ఇవన్నీ. అలాగైనా మా వదినకి ఆ మాత్రం తెలివి కూడా లేదు కదా. సరే పద, క్లాస్కి వెళ్దాం. కిరణ్, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. థ్యాంక్స్ నవ్య, నన్ను అర్థం చేసుకున్నందుకు. నా స్టడీస్ కంప్లీట్ అవ్వగానే మా ఇంట్లో మీ ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం. అది కాదు కిరణ్, మా వదినకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేకుండా తన మాయ మాటలతో అన్నయ్యని, అమ్మని, నాన్నని ఒప్పించి ఏదో ఆస్తి పాస్తి లేనివాడికి, చదువు రాని వాడికి ఇచ్చి పెళ్లి చేసి నన్ను పంపించేయాలని చూస్తుంది. నిజమా? అవును కిరణ్, మన విషయం ఇంట్లో చెప్పినా ఒప్పుకోనివ్వదు మా వదిన. అందుకే ఆలస్యం చేయకుండా మనమే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఈ విషయం తెలిసిన తర్వాత మీ ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు ఎలాగో ముందు కోపడతారు, తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారు. సరే నవ్య, నిన్ను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏమండి, నేను మీ ఆఫీస్ బయట ఉన్నాను. ఏం లేదండి, మీరేమి కంగారు పడకండి. మీరు ముందు నేనున్న చోటికి రండి. చెప్పవని, ఏంటి విషయం? నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఎందుకు ఏంటి అని అడగకుండా చేస్తారా? ఏంటో అడుగవని. మన ఆస్తి నా పేరు మీద రాయాలి. దీనికి అని కారణం అడగొద్దు. ఆస్తి నా పేరు మీద రాయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. నాపై నమ్మకం ఉంచండి. నువ్వు నా భార్యవి, నీ మీద నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది అవని? అలాగేలే. దీనికి ఇక్కడి వరకు రావడం ఎందుకు? ఇంటికి వచ్చాక చెప్పొచ్చు కదా. ఇంట్లో అత్తయ్య మామయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ విషయం ముందే తెలిసిపోతే ఇబ్బంది. మీరు కూడా ఈ విషయం గురించి అత్తయ్య మామయ్యకి చెప్పకండి. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. అవును, ఆ రోజు షాపింగ్ మాల్ దగ్గర నవ్య ఎవరో అబ్బాయితో కనిపించింది కదా, దాని గురించి ఏమైనా కనుక్కున్నావా? మీరు ఊహించినట్టు దానివల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదులేండి. సరే. ఏంటే నవ్య, ఎప్పుడు గుడికి రమ్మన్నా ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునేదానివి. అలాంటిది నువ్వే పని కట్టుకొని మరి మమ్మల్ని గుడికి తీసుకొచ్చావు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని తీసుకొచ్చానులే. నువ్వు మన ఇంట్లోనే మాట్లాడొచ్చు కదమ్మా. ఇంట్లో ఆ వదిన మహాతల్లి ఉంటుంది కదా, నాకు నచ్చిన పని చేద్దాం అనుకుంటే ఆవిడ గారు ఒప్పుకుంటుందా? ఆవిడ గారు ఎవరు ఒప్పుకోవడానికి? అసలు విషయం ఏంటో చెప్పు నవ్య. అసలు విషయం మీకు చెప్తే ముందు మీరే ఒప్పుకోరు, పైగా ఇంటి పరువు పోతుందని నా చెంపలే వాయిస్తారు. అందుకే ఏదో ఒకటి చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మేము అనుకున్న సమయానికి పెళ్లి చేసుకోవాలి. ఏనమ్మా, మా కాలేజ్లో నాతో పాటు చదివే అమ్మాయి పెళ్ళుంది. మా ఫ్రెండ్స్ చాలామంది వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మని పిలిచింది. కానీ పెళ్ళి వేరే ఊర్లో.
నాకు ఆ పెళ్ళికి వెళ్ళాలని ఉందమ్మా, వెళ్ళమంటారా? మీ ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారంటున్నావు కదమ్మా, నువ్వు కూడా వెళ్ళు. థ్యాంక్ యూ నాన్న. కానీ అన్నయ్య వదిన ఏమంటారోనని. అన్నయ్యకి నేనే చెప్పి ఒప్పిస్తానులే నవ్య. అవును కానీ ఆ అమ్మాయికి చదువు పూర్తి కాకుండానే అప్పుడే పెళ్ళెందుకు చేసేస్తున్నారే? ఓ అదా, అది నాకులాగే తనకు కూడా అన్నయ్య ఉన్నాడులే అమ్మా. ముందే వాళ్ళ అన్నయ్యకి పెళ్లి చేస్తే వచ్చే కొడలు ఎలా వస్తుందోనని భయపడి ముందే కూతురికి పెళ్లి చేస్తున్నారంట వాళ్ళ అమ్మ నాన్న. అన్న, ఆ ఆలోచన మాకు లేకపోయింది. అదే కదా ఇప్పుడు మా బాధ. అనవసరంగా కొడుక్కి ముందు పెళ్లి చేసాం. అదే ముందు నీకు పెళ్లి చేసుంటే అడిగినంత కట్నం ఇచ్చి చేసేవాళ్ళం. అన్నయ్య కూడా నీకు ఎన్ని కట్న కానుకలు పెట్టినా ఏమీ అనుకోకపోయేవాడు. కానీ ఇప్పుడు అలా కుదరదు కదా. పైగా పోతూ పోతూ మీ తాతయ్య కూడా ఆ ఆస్తి మొత్తం మీ అన్నయ్య పేరు మీదనే రాశాడు. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించి లాభం లేదు. దాన్ని మళ్ళీ మన చేతిలోకి ఎలా తెచ్చుకోవాలని ఆలోచించాలి. అవని, సర్లే నవ్య, నిన్ను నువ్వు నమ్మి పెళ్ళికి దేనికి వెళ్ళొచ్చాక అని కూడా ఏం అడగకుండా చేయాలనేది నువ్వు అడిగిన ఆలోచిద్దాం. ప్రతిదీ చేస్తున్నాను. పదండి, ముందు గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్దాం. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత నీది. ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదు. అందరం కలిసి ఉండాలి. ఒకవేళ ఏదైనా తేడా జరిగిందో ఇక మన ఇద్దరం కలిసి ఉండడం అనేది కలలో కూడా జరగదు. నా కాపురాన్ని నేనే చేతులారా ఎందుకు నాశనం చేసుకుంటాను చెప్పండి? ఇదంతా కూడా నా అత్తిల్లు అత్తింటి వాళ్ళు బాగుండాలని చేస్తున్నదే. కాకపోతే కొన్ని కొన్ని విషయాలు మీ వరకు రాకుండా చూసుకోవాలనేది నా ఉద్దేశం. అంతే తప్ప మరొకటి కాదు. మీ నమ్మకాన్ని ప్రాణం పోయినా వమ్ము చేయను. నీపై నాకు నమ్మకం ఉంది. కానీ పరిస్థితులు అన్నిసార్లు మన చేతిలో ఉండవు కదా. కీడెంచి మేలెంచాలంటారు కదా. అందుకే అలా అనాల్సి వచ్చింది. తప్పుగా అనుకోకు. అలా ఏం లేదులేండి, నేను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటాను. జాగ్రత్తగా వెళ్ళి రామ్మా నవ్య. పర్వాలేదులే అమ్మా, మా ఫ్రెండ్స్ ఉంటారు కదా. మళ్ళీ రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తాను కదా. బస్ ఎక్కిస్తాడనుకుంటే సమయానికి మీ అన్నయ్య కూడా ఆఫీస్ నుంచి రాలేదు. పర్వాలేదులే నాన్న, నేను వెళ్ళగలను. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను నాన్న. ఏంటి ఈ పేపర్స్? ఏమైంది, ఎందుకు అలా ఉండిపోయావు? ఆ పేపర్స్లో ఏముందమ్మా? అంతా అయిపోయింది, ఇక నేను లేచిపోయి ఉపయోగం లేదు. ఏమైంది నవ్య? మన ఆస్తి మొత్తం అన్నయ్య వదిన పేరు మీద రాసేశాడు. వాడు ఆఫీస్ నుంచి రాని, వాడి సంగతి చెప్తాను. వచ్చావా? ఏంట్రా ఈ పని? ఏమైంది నాన్న? ఏమవడం ఏంట్రా? ఏంటి ఈ పత్రాలు? ఇవి నాన్న చేతికి ఎలా వచ్చాయి? అవని దగ్గర కదా ఉండాల్సింది. పైగా నన్ను కూడా వాళ్ళకి చెప్పొద్దని చెప్పింది. ఓహో, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది అనిందిగా ఆ రోజు. ఆ సందర్భం ఇదేనేమో. మాట్లాడవేంట్రా? ఓ మాట మాత్రం కూడా చెప్పకుండా ఎందుకు చేశావురా ఇలా? చెప్పు. ఇందులో చెప్పేదేముందమ్మా? నేను ఆస్తి రాసింది నా భార్య పేరు మీదే కదా, పరాయి వాళ్ళ పేరు మీద కాదు కదా. అసలు ఇప్పుడు ఆస్తి ఆవిడ గారి పేరు మీద పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందిరా? ఏదో అవసరం వచ్చిందిలే నాన్న. ఇప్పుడు ఎందుకు దాని గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? దానివల్ల మన కుటుంబానికి జరిగిన నష్టం ఏమీ లేదు కదా, వదిలేయండి. అలా ఎలా వదిలేస్తాంరా? మీరేమైనా అనుకోండి, నేను అసలే అలసిపోయి వచ్చాను. ఏంటి, నవ్య ఎక్కడికి వెళ్తుంది? ఎవరు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అమ్మో, ఇప్పుడు కానీ అన్నయ్యకి నేను లేచిపోదామన్న విషయం తెలిసిందా? ఇంకేమైనా ఉందా? ఇటు నా ప్లాన్ వర్కౌట్ అవ్వకపోగా అటు అన్నయ్య మనసులో బ్యాడ్గా అవుతాను. ఫ్యూచర్లో నా మాట వినకపోగా వదిన చేతిలోకి వెళ్ళిపోతాడు. 2 విధాల నష్టం జరుగుతుంది నాకు. నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టు అవుతుంది. మంచిగా అయింది. ఏం చెప్తావో చూస్తా ఇప్పుడు.